రైట్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఇస్మాయిల్, చెప్పండి, నిజంగా ఘోర ప్రమాదం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మరి ఇది అంత దైవ చిత్తంగా జరుగుతుందా, లేదంటే ఇది దీన్నే బటర్ఫ్లై ఇంపాక్ట్ అంటారా? నిజంగా తెలియదు. అంటే ఒక ప్రమాదం జరిగిన వెంటనే అదే రీతిలో ప్రమాదాల గురించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటాం. నిజంగా మక్కా అంటే కనుక ప్రతి ముస్లింలు దీన్ని పవిత్ర యాత్రగా చూస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని భావిస్తుంటారు. అలాంటి ప్రమాదం, అలాంటి చోట ఇలాంటి ప్రమాదం జరగటం నిజంగా దురదృష్టకరం. ఎలా ఉంటుంది ఇస్మాయిల్? మక్కా నుంచి మదీనాకి ఎంత దూరం ఉంటుంది? దగ్గర దగ్గర 25 కిలోమీటర్ల ముందే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రధానంగా ప్రతి ఒక్క ముస్లిమ్స్ మక్కా నుంచి మదీనాకు అనేటువంటి ఒక యాత్ర చేయాలనుకుంటారు. ఇది బక్రీద్ మాసంలో చేస్తే దీనిని హజ్ అని చెప్తారు. ఏదైతే బక్రీద్కి సంబంధించినటువంటి 3 పర్వదినాలు ఉంటాయో ఆ టైంలో చేస్తే దీన్ని హజ్గా పిలుస్తారు. సో హజ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ అక్కడికి వస్తారు. దానికి ప్రతి దేశానికి ఒక కోటా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల అక్కడ కుదరదు కాబట్టి ప్రతి దేశానికి ఒక కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారము అంతమంది మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. సో హజ్ యాత్రకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే హజ్కు సంబంధించి ఆ టైంలో అవకాశం దొరకదో మిగిలిన ఏ టైంలోనన్నా మక్కా మదీనాకు సంబంధించినటువంటి యాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఉమ్రా అని పిలుస్తారు. ప్రొసీజర్ సేమ్గా ఉంటుంది. ముందుగా మక్కాకు వెళ్తారు. మక్కాకు వెళ్ళి అక్కడ కాబాను దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక యాత్రగా వాళ్ళు మదీనాకు వెళ్తారు. గతంలో మహమ్మద్ ప్రవక్త చేసినటువంటి యాత్ర ఇది. సో దానికి అనుగుణంగా అదే ఆ 3 రోజుల పాటు ఈ మొత్తం యాత్ర అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ప్రయాణికులందరూ హైదరాబాద్కు సంబంధించి ముఖ్యంగా ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మెహదీపట్నం, మల్లెపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 16 మంది ఉన్నారు. మొత్తం 40 మందికి పైగా ఈ ప్రయాణికులు ఉన్నారు. వివిధ ఏజెంట్స్ ద్వారా వీళ్ళు గ్రూపులుగా, బ్యాచ్లుగా వెళ్తారు. సాధారణంగా ఒక కాలనీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ఒక కుటుంబ సభ్యుల్లో చుట్టాలు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్గా వీళ్ళందరూ కూడా ఈ ఉమ్రా యాత్రకు వెళ్ళడం అనేటువంటి సాధారణంగా జరుగుతుంటటువంటి ప్రాంతం. సో ఈ మొత్తం 40-42 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక 2 గ్రూపులుగా ఏర్పడి మొత్తానికి ఈ ఉమ్రా యాత్ర కోసం బయలుదేరారు. వాళ్ళ యాత్ర సగంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టినటువంటి సమయంలో ఈ మొత్తం మంటలు ఎగిసిపడి వీళ్ళందరూ కూడా చనిపోయారని చెప్తున్నారు. ఒక యువకుడు మాత్రం కొంత సీరియస్గా ఉన్నాడు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేటువంటి సమాచారం వస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇందులో ఏజ్ గ్రూప్ చూసుకుంటే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళ ఏజ్ గ్రూప్ సాధారణంగా 60-65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈ ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనము 15 ఏళ్ళు, 10 ఏళ్ళు పిల్లల్ని కూడా చాలా మంది తీసుకుని వెళ్తారు. సో ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, మహిళలు, చాలా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నటువంటి నంబర్స్ మనకు కనబడుతున్నాయి. వాళ్ళ పాస్పోర్ట్లు మనం చూస్తున్నటువంటి టైంలో వీళ్ళందరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రావాల్సినటువంటి పరిస్థితి. ఇస్మాయిల్, మీరు చెప్పినట్టుగా మనం హజ్ యాత్ర అంటే కనుక నిజంగా పెద్దవాళ్ళకి ముందుగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా పరిమితి, అంటే మితంగా అక్కడ తీసుకెళ్తారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా మృతుల్లో చిన్నారులు ఉండటాన్ని నిజంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చిన్నారులు కూడా వెళ్ళొచ్చా? గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వార్త మనకు తెలియదు. సో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో చిన్నపిల్లలు 11 మంది, 20 మంది మహిళలు కూడా దీంట్లో నిజంగా సజీవ దహనమైన పరిస్థితి. ఇస్మాయిల్, డెఫినెట్గా చాలా మంది ఫ్యామిలీస్తో వెళ్తారు కాబట్టి అందరూ ఉంటారు. మహిళలు, చిన్నపిల్లలు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్తో తల్లిదండ్రుల్ని ఉమ్రాకి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఆ దర్శనం చేయించి తీసుకురావడం అనేటువంటిది చాలా మంచి ప్రాసెస్గా చెప్తారు. సో ఇటువంటి దర్శనాల కోసమే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తం వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తీసుకెళ్తుంటారు. బట్ ఈ ప్రమాదం వరకు మనం చూసుకుంటే ఎప్పుడు కూడా హజ్ యాత్ర జరిగేటువంటి ఏదైతే ప్రాంతం ఉందో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితము 1-2 అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ ఆ ఏరియా మొత్తం సెక్యూర్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వెళ్ళేటువంటి బస్సులకు ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సౌదీ గవర్నమెంట్ మొత్తం యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ రోడ్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి. బట్ ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఏ విధంగా ఇది యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది. కానీ చాలా తక్కువ ప్రమాదాలు, ముఖ్యంగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది జనాలు అక్కడికి వస్తుంటారు. లక్షల మంది ఇదంతా కూడా ఉమ్రాలో పాల్గొంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఏ ఖండం నుంచి ఎక్కడ ఉన్న ముస్లింలైనా కానీ అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. సో ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ రావాల్సింది. ఇప్పుడే మీరు మంత్రి గారితో మాట్లాడారు. సో డెఫినెట్గా ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇప్పటికే ఢిల్లీ నుంచి మానిటర్ చేస్తున్నారు. అక్కడికి మనుషుల్ని పంపిస్తారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంబసీ నుంచి రియాక్ట్ అవుతారా, ఏం జరుగుతున్న డీటెయిల్స్ రావుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక విషాదమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. బస్సు ప్రమాదం కొద్ది రోజుల క్రితం మనం కర్నూలు దగ్గర చూసాము. ఆ తర్వాత ఇంకొక బస్సు ప్రమాదం మనం ఇక్కడ చెవెళ్ళ దగ్గర చూసాము. ఇప్పుడు ఇంకో బస్సు ప్రమాదం. ఈ బస్సు ప్రమాదం అనేటువంటిది వరుసగా ఒక నెల రోజుల వ్యవధిలో, 15-20 రోజుల వ్యవధిలో 3 బస్సు ఇన్సిడెంట్స్, కొన్ని 10ల సంఖ్యలో కుటుంబాలు అనేటువంటివి ఈదం కావడం అనేటువంటిది, ప్రాంతాలు వేరైనా, జరిగినటువంటి సిచ్యువేషన్ వేరైనా, సో బస్సు
ప్రమాదం అనేటువంటిది మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక విషాదమైనటువంటి వాతావరణం కారణమైంది. ఇస్మాయిల్, ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మృతుల కుటుంబాల వాళ్ళు ఎవరైనా సౌదీ వెళ్ళాలంటే కనుక ఇమీడియట్గా అప్రూవల్ వస్తుందా? వాళ్ళు వెళ్ళే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ప్రభుత్వ వర్గాలు వెంటనే అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఇన్పుట్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఇస్మాయిల్? డెఫినెట్గా సౌదీ వెళ్లాల్సినటువంటి ఏదైతే విజిట్ వీసా కావచ్చు, లేకుంటే ఎటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా ఎంబసీతో మాట్లాడి 1-2 రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు వీసా ఇప్పించి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సౌదీలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళు అక్కడి నుంచి ఇమిగ్రేషన్ ప్రక్రియ ఏదైతే వీసా ప్రక్రియ అదంతా కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. 24 గంటలు 48 గంటల్లో కూడా ఎమర్జెన్సీ వీసాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కొంతమంది కుటుంబ సభ్యులు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. బట్ ప్రాసెస్ అనేటువంటిది సౌదీ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. చాలా వరకు అంటే ఆయిల్ ట్యాంకర్ ఒక బస్సు ప్రమాదము, పూర్తిగా కాలిపోయినటువంటి బస్సు సిచ్యువేషన్ ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ దానికోసము డిఎన్ఏకి సంబంధించినటువంటి శాంపిల్స్ ఇవన్నీ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ సిపి సజ్జనారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా టచ్లో ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది, ప్రాసెస్ చేస్తున్నారు. దాదాపు మనకుతో సౌదీకి సంబంధించినటువంటి టైం లైన్ దాదాపు 2.5 గంటలు వెనక ఉంటారు. సో ప్రాసెస్ కూడా ఇప్పుడే అక్కడ స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడే దాదాపు 8 గంటల సమయం పడుతుంది, ఉదయం అక్కడ 8 గంటల సమయం, కాబట్టి ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇస్మాయిల్, చూస్తుంటే ఆ విజువల్స్లో అగ్ని కీలలు, దాంట్లో ప్రమాదంలో గురైన బస్సు విజువల్స్ చూస్తుంటే ఎవరైనా బ్రతికి బయట పడతారా అంటే కనుక నిజంగా అది చెప్పలేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ దగ్గరలో అంబులెన్స్లు కానీ ఎవరు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మరోవైపు 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఇస్మాయిల్. ఒకటి డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టిందనేది వెర్షన్ అయితే కనుక, ఇంకోటి అగ్ని కీలలు వ్యాపించాయి, బస్సులోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఇది జరిగి ఉండొచ్చు అనేది కూడా వినిపిస్తోంది. అథెంటికేట్ ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ వర్గాలు ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తాయా? డెఫినెట్గా ఆదివారం రాత్రి దాదాపు 11-11:30 గంటల సమయం అది సౌదీ అరేబియాలో. ఆ టైంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. ఇప్పుడే అక్కడ తెల్లవారింది, 8 గంటల సమయం అక్కడ ఉంది. సో దీనికి సంబంధించి సౌదీ ప్రభుత్వం అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. సౌదీకి సంబంధించినటువంటి రూట్స్ మళ్ళీ నేను చెప్తున్నాను చాలా వరకు యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటాయి. తర్వాత మక్కా నుంచి మదీనాకు వెళ్ళేటువంటి ఏదైతే యాత్ర ఉంటుందో దీన్ని హిజ్రా అంటారు, ఉమ్రా అంటారు, హజ్ అంటారు. సో ఈ యాత్ర ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఈ ఏరియాకి సంబంధించినటువంటి చాలా వరకు ఈ ఏరియాలో మొత్తం ఎక్కడ కూడా జనావాసాలు చాలా తక్కువ ఉండి ఓన్లీ హైవే ఉండేటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్గా అక్కడికి సంబంధించి అంబులెన్స్లు ఎంత దూరంలో ఉన్నాయి ఏంటిది అనేటువంటి విషయం ఇంకా ప్రాసెస్ చేయాల్సి ఉంది. బట్ ఒకటి యాక్సిడెంట్ జరిగినటువంటి విధానము, దానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూసిన తర్వాత మాత్రం ఎవరు బతికేటువంటి అవకాశం కనిపించట్లేదు. చాలా మనం చూసుకుంటే చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక యువకుడు కొంత ప్రాణాపాయంతో ఉన్నట్టుగా అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ డెఫినెట్గా ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, 2 డిఫరెంట్ రోడ్లలో వచ్చినటువంటి 2 దారుల్లో ఉన్నటువంటి వాహనాలు ఢీకొట్టాయా, లేకుంటే ఒకే రోడ్లో వెళ్తున్నటువంటి వాహనాన్ని ఏదైనా వెనుక నుంచి ఢీకొట్టిందా ఏంటిది అనేటువంటి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. హరి రైట్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిఎస్ తోటి అలాగే డీజీపీతో కూడా వాళ్ళతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా మనం అప్డేట్ ఉదయం నుంచి చూస్తున్నాం. ఇంతకుముందే మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. ఇక్కడి నుంచి మంత్రులు కానీ అధికారులు కానీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందా ఇస్మాయిల్? అలా వెళ్తే కనుక నిజంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్లకు ధైర్యంగా ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు మృతుల కుటుంబ బంధువులు కానీ వాళ్ళకు కూడా ఒక ఆసరాగా ఉంటుంది కదా. సో అక్కడికి ఎంబసీ ఏ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ రిమైనింగ్స్, నిజంగా ఆ ప్రమాద ఘటన చూస్తుంటే కనుక ఏదైనా మిగిలి ఉందా అనే అనుమానం రాకపోదు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది? డిఎన్ఏ పరీక్షలు అనేది మరి నెక్స్ట్ ఎక్సర్సైజ్గా చూస్తున్నాం, నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. డెఫినెట్గా ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు దీన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళు సౌదీకి సంబంధించినటువంటి అధికారులతో టచ్లో ఉంటారు. ఆ తర్వాత ఎవరైనా అవసరమైనప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హజ్ కమిటీ ఒకటి ఉంటుంది. హజ్ కమిటీకి ఆల్రెడీ సౌదీ గవర్నమెంట్తో రిలేషన్స్ ఉంటాయి. తెలంగాణ హజ్ కమిటీ నుంచి కూడా కొంతమంది దాన్ని కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు నేను హైదరాబాద్కి తర్వాత సౌదీకి సంబంధించినటువంటి రిలేషన్స్ చెప్తాను. నిజాం ఉన్నటువంటి సమయం నుంచి కూడా హైదరాబాద్కు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పిలిగ్రిమేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా అప్పుడు అక్కడ కొన్ని గెస్ట్ హౌసెస్ లాంటివి కూడా కట్టించారు. సో సౌదీకి హైదరాబాద్కి చాలా లాంగ్ రిలేషన్ ఉంది. చాలా వరకు అఫీషియల్స్ కూడా డైరెక్ట్ హైదరాబాద్తో కనెక్ట్ అయి
ఉంటారు అక్కడ అఫీషియల్స్ కూడా. కాబట్టి చాలామంది హైదరాబాద్లో కూడా సౌదీలో ఉంటారు. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ లేకుంటే లోకల్గా ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇందులో ప్రాసెస్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. బట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది డెఫినెట్గా ఇక్కడ శాంపుల్స్ తీసి దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ అక్కడికి పంపి అక్కడి బాడీస్తో మ్యాచ్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇక్కడి వాళ్ళని అక్కడికి అలో చేయరు, ఎందుకంటే చాలా వరకు ఎమోషనల్గా ఉంటారు. కాబట్టి అక్కడ నుంచే ప్రాసెస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప ఎవరైనా అధికారులు కానీ లేకుంటే ఎవరైనా లీడర్స్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులు పూర్తిగా ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. చివరిగా ఇస్మాయిల్, అంటే ఇది టూ ఎర్లీ అనుకోవచ్చు, కొంతమంది ఎక్స్గ్రేషియా గురించి ఇప్పుడు మాట్లాడడం అనుకుంటారు, కానీ నిజంగా ముఖ్యమే సౌదీలో జరిగిన ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. సో సౌదీ ప్రభుత్వం ఏదన్నా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది అక్కడ కాబట్టి. డెఫినెట్గా ఇన్సూర్డ్ అయి ఉంటారు. ప్రతి ఒక్కరికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సౌదీలో వచ్చిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అటువంటి ప్రాసెస్ ఉంటుంది. సౌదీ గవర్నమెంట్ సాధారణంగా చాలామంది అక్కడికి వస్తుంటారు కాబట్టి దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే అక్కడి గవర్నమెంట్ వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. హరి. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.